కంప్లైంట్ చేసేదానికి వస్తే వైసీపీ నాయకులు ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు పోలీస్ స్టేషన్ మీదకి దాడి చేసి పోలీసు వాళ్ళనే నీ అమ్మ నీ ఆలి అని తిడతా ఉంటే కూడా పోలీసు వాళ్ళు చోద్యం చూస్తూ ఉంటారు. పోలీస్ స్టేషన్ వాళ్ళ వశమైనట్టు, పోలీస్ స్టేషన్కు వైసీపీ వాళ్ళ ఆఫీస్ అయిపోయినట్టు పోలీసు వాళ్ళని తిడతా అంటే పోలీసు వాళ్ళు నిస్సహాయాలుగా మిగిలిపోయినారు. ఇది ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే వైకాపా పోలీస్ స్టేషన్లు ఇంకా కూడా వైసీపీ ఆధీనంలో ఉన్నాయి. ఎన్నికలు వస్తున్నాయి, 10-15 రోజుల్లో షెడ్యూల్ వస్తూ ఉంది. ఇప్పుడు కూడా వైసీపీ వాళ్ళు పోలీస్ స్టేషన్ల మీద దాడి చేస్తున్నారంటే శాంతి భద్రతలు కడప నగరంలో కానీ ఇతర రాష్ట్రంలో కానీ ఏ విధంగా ఉన్నాయో ప్రజలందరూ గమనించాలి. ఎవరిని పడితే వాళ్ళని దౌర్జన్యం చేసి వాళ్ళకు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. ఓడిపోతాడమని ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. పోలీసు వాళ్ళు కూడా ఇంకా 10 రోజులు ఓపిక పట్టాలన్నట్టుగా మాట్లాడే పరిస్థితులు చూస్తూ ఉంటే వాళ్ళని చూస్తూ ఉంటే జాలేస్తూ ఉంది. రేపు ప్రభుత్వం మారిపోయినాక అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏందో మాకే జాలేస్తుంది వాళ్ళని చూస్తూ ఉంటే ఏమైపోతారో అని. ఇది ఈరోజు రాష్ట్రంలో కానీ కడప నగరంలో జరుగుతున్న పరిస్థితి. మా కార్యకర్తలకు జోలికి వస్తే నేను చెప్తున్నా, ఈరోజు కూడా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, మా కార్యకర్తల జోలికి వస్తే మాకు టైం వచ్చినప్పుడు 1కి 10 అంతలు మేము కూడా రియాక్ట్ అవుతాం. మా సత్తా కూడా చూపిస్తాం. కపద్దా నేను 39వ డివిజన్ కార్పొరేటర్ వర్ధము కమాల్ బాషాను. నేను ఉదయం నేను కాంట్రాక్టర్ను. రోడ్డు పనిగా వీధిలో చేస్తుంటే నా కొడుకులు 2 పీరుల్లా బర్కతుల్లా అనేవాళ్ళు ఆ పక్కన నా ఇంటికి ఎదిరిగానే ఆరిఫ్ అనేవాడు టీడీపీ ఇన్ఛార్జ్ అంటవాడు. అతను నా మీద గత 2 సంవత్సరాల నుంచి ఫేస్బుక్లో పోస్టులు పెట్టడము, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కార్పొరేటర్ అయ్యాడు, కార్పొరేటర్ అయ్యాడు. అతనికి చాలా బాధగా ఉంది వాళ్ళందరికీ. ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ నా పిల్లలు 2 సంవత్సరాల నుంచి చెప్తున్నారు నా మీద పెడతాడు. నేను 2 సంవత్సరాల నుంచి నేను నీళ్ళే పోనీళ్ళే వందేమిలే అని నేను నా పిల్లలు నా చెప్పుకుంటూ వస్తున్నాను. ఎక్కువ అయిపోయినాయి వాని కామెంట్స్ అని. ఈరోజు నా కొడుకు పోయి ఏం రాను ఇట్లా కామెంట్స్ పెడుతున్నావు అని అడిగితే వాడు పెడతా ఏమైతే చూసుకున్నాము అని చెప్పి వాడు వాళ్ళ ఆయన ఇంటికి వచ్చి పిల్లోని కత్తులు తీసుకొని వచ్చి కొట్టకపోతే పెద్ద కొడుకు పోయి అడ్డపడేయగల వాడిని చేయికి రక్తగాయాలు అయిపోయినాయి. అంతలోకి నాకు ఫోన్ చేస్తానే నేను ఆ వీధి నుంచి వచ్చి పిలిపించి తీసుకొచ్చి స్టేషన్లో కూటంలో కేసు పెట్టడం. ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో కాబట్టి ఎలక్షన్ అతను చూసుకున్నాం ఏమవుతుంది కదా అని అంటాడు. నా వాళ్ళు నాకు పిలిచి ఫోన్ చేసి ఎంతమంది అన్నావు సారు టీడీపీలు అంతా అనేది. ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఈ భయభ్రాంతులు చేయాలని ఈ ఎలక్షన్లలో అతను ఏదో ఇన్ఛార్జ్ అంట. ఇన్ఛార్జ్ ఉంటే మనకేం ఇబ్బంది లేదు. నేను గత 15 ఏళ్ళ నుంచి 16 ఏళ్ళ నుంచి కడపలో ఉండా. నేను ఎటువంటి వాణి అనేది అందరికీ నా డివిజన్లో అందరి ప్రజలకు అందరికీ ఇన్క్వైరీ చేయండి. వాళ్ళు ఎటువంటి వాళ్ళు మేము ఎటువంటి చెప్తారు.